యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్ర గ్రంథాలయంలో నేడు జరిగిన 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యాలయంలో రాష్ట్ర ప్రభుత్వ పాలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా కలెక్టర్ హనుమంతరావు, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎం సుధీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను వారంలో 2 రోజులు పక్కన పెట్టి గ్రంథాలయాలకు వెళ్లి పుస్తక పఠన చేయాలన్నారు. సెల్ ఫోన్ మంచి కన్నా చెడు ఎక్కువ ప్రభావితం చేస్తుందని, పుస్తకాలు చదివి ఎంతో మంది మహానుభావులు మేధావులు అయ్యారని అన్నారు. జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ నిశ్శబ్దమైన మంచి వాతావరణం గ్రంథాలయాల్లో ఉంటుందని, వాడవాడన గ్రంథాలయాలు రావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు చేయగా, గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా వ్యాసరచన, వక్తృత్వ, పాటల నృత్య పోటీలలో విజేతలుగా ముఖ్య అతిథులుగా బహుమతులు అందజేశారు. కార్యక్రమానికి జిల్లా గ్రంథాలయ చైర్మన్ అవేద్ చిస్తి అధ్యక్షత వహించగా పలు రాజకీయ పార్టీల నాయకులు, పట్టణ ప్రముఖులు పాల్గొన్నారు. లైబ్రరీలోకి వచ్చి చదువుకోవాలని గత 10 సంవత్సరాల నుంచి ఎన్నడూ లేని విధంగా నా చిన్ననాటినప్పటి నుంచి ఎలాగైతే గ్రంథాలయ వారోత్సవాలు జరుగుతాయో అదే తరహాలో ఇవాళ పాఠశాలలకు, కళాశాలలకు, రీడర్స్ కి ప్రతి ఒక్కరికి కూడా ఈ వారోత్సవాల్లో పాలు పంచుకున్నందుకు వారికి పేరు పేరున మంచి కూడా నిశ్శబ్దమైనటువంటి వాతావరణం ఉంటుంది. సో అటువంటి మంచి వాతావరణం ఏర్పరిచినటువంటి లైబ్రరీలు వాడవాడన రావాలి. ప్రతి ఎస్సీ కాలనీ, బీసీ కాలనీ, వాడవాడ చిన్న గదిలో అయినా సరే కనీసం 100 పుస్తకాలైనా సరే సమాజానికి ఉపయోగపడే పుస్తకాల్ని ఏర్పాటు చేసుకునే విధంగా మన గ్రంథాలయ ఉద్యమం సాగాల. త్వరలో ఎమ్మెల్యేలు మరియు విప్ సహకారంతో, సిఎస్ఆర్ నిధులతోటి చిస్తి గారితో కూర్చొని ఏ విధమైనటువంటి ప్లాన్ వేసుకొని దీన్ని ఈ విధంగా చేయాలని చెప్పి ముందుకు పోయే విధంగా తప్పనిసరిగా చేస్తామని చెప్పి ఈ విధంగా తెలియజేస్తూ, ముఖ్యంగా దీంట్లో డిజిటల్ లైబ్రరీ ఉందో లేదో కానీ డిజిటల్ లైబ్రరీ కూడా చిస్తి గారు దీంట్లో మనం చేయాలని, దాని ద్వారా ఎక్కడో ఉన్నటువంటి పుస్తక భాండాగారం మనకు అవైలబుల్ గాంధీ కూడా మనకి ఆ డిజిటల్ లైబ్రరీలో అవైలబుల్ ఉంటుంది కాబట్టి ఆ పరంగా కూడా ముందుకు పోవాలని చెప్పి చైర్మన్ తెలియజేస్తూ ఈ యొక్క మీద కూడా ప్రత్యేకమైన దృష్టి పెట్టి మరి రామ్మోహన్ రాయ్ లైబ్రరీ ఫౌండేషన్ ద్వారా ఫండ్స్ తీసుకొచ్చి అక్కడ లైబ్రరీలను ఒకటి పట్టించుకున్నాడు. నేను అంతకు ముందు మరి వాళ్ళకి సంబంధించిన ఫర్నిచర్, కలర్స్, అదో ఇదో అంటే ఇంతో అంతా చేసిన లైబ్రరీ మరి జిల్లా చైర్మన్ అంటే అవేద్ చిస్తి గారు. సో వారిని చాలా సంతోషం. సరే, ఏదేమైనప్పటికీ ఈరోజు ఈ గ్రంథాలయం మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు తెలంగాణ రైజింగ్ అంటున్నాం. తెలంగాణ రైజింగ్ 2047 అని ముఖ్యమంత్రి గారు మరి 3 ట్రిలియన్ ఎకానమీ కదా, 3 ట్రిలియన్ ఎకానమీ బై 2047 తీసుకొచ్చే కార్యక్రమం కూడా చేస్తున్నారు. 2047 అంటే ఇంకెన్నేళ్ళు ఉంది? 22 ఏళ్ళు ఉన్నాయి. సో ఇందులో భాగస్వాములు ఎవరు కావాలి? యువతనే కావాలి. 2047 కు మీరు పెద్ద పెద్ద ఉద్యోగస్తులు అవుతారు, ఐటీ జాబ్ చేస్తుంటారు, ఐటీ సిఇఓలు అవుతారు. ఈనాటి యువతనే ఆ రోజు ఆ 2047 3 ట్రిలియన్ ఎకానమీలో మీరు ముఖ్యంగా భాగస్వాములు కాబోతున్నారు. కాబట్టి అంటే ఈ ఇంత పెద్ద గోల్ పెట్టుకున్నాము. ఈరోజు అనేక కార్యక్రమాల్లో ముందుకు పోతున్నాం. ఈరోజు యంగ్ ఇండియా మన స్కూల్స్, ఇంటర్నేషనల్ స్కూల్స్, ప్రతి మండలానికి ఒకటి ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టే కార్యక్రమం. మన దగ్గర 200 కోట్లతోటి భువనగిరి నియోజకవర్గంలో 200 కోట్లతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. అట్లనే స్టేట్ లో మరి యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ పెట్టే కార్యక్రమం జరుగుతుంది. ఈ మధ్యనే ఐఐటి ఏదైతుందో, ఐఐటిని అంతకుముందు ఐఐటిలో ఏం నేర్పేదంటే ఓన్లీ ఫిట్టర్లు, ప్లంబర్లు అట్లాంటివి అయ్యేది. ఈ రోజు అవి కూడా స్కిల్ ఇన్స్టిట్యూట్స్ గా తీర్చిదిద్దే కార్యక్రమం ఐఐటీలో ఏసీపీ అంటారు. అడ్వాన్స్ ఐటీఐ అంటే అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ ఏటీఐగా, అంటే స్కిల్ ట్రైనింగ్ గా మనం ఈ మధ్యనే దాన్ని భువనగిరిలో ఓపెన్ చేసుకున్నాం. ఏటీసీ అడ్వాన్స్ ట్రైనింగ్ సెంటర్స్ గా వాటిని ఓపెన్ చేసుకున్నాం. మరి ఇన్ని చేస్తున్నాం. లైబ్రరీల మీద కూడా దృష్టి పెట్టాలి కదా. లైబ్రరీల మీద కొంత దృష్టి తప్పనే ఉంది. చదువుతోటే మేధస్సు పెరుగుతుంది, చదువుతోటే చాలా కార్యక్రమాలు జరుగుతాయి, చాలా నేర్చుకోగలుగుతాం. అంటే లైబ్రరీలకు వస్తే అనేక కార్యక్రమాలు ఉంటాయి, అనేక బుక్స్ ఉంటాయి, పెద్ద పెద్ద సైంటిస్టులు వాళ్ళ జీవిత చరిత్ర ఉంటుంది, గాంధీ మహాత్ముని జీవిత చరిత్ర ఉంటుంది. రాజా రామ్మోహన్ రాయ్ ఏదైతే లైబ్రరీ ఫౌండేషన్ మరి ఆయన పేరు మీద ఉందో, ఏదైతే సాంఘిక దురాచారాలకు ఆనాడు ఇది
ఇండిపెండెన్స్ స్వతంత్రం రాకముందు సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాటాలు చేసి ముఖ్యంగా మహిళల సాధికారత పట్ల పనిచేసిన రాజా రామ్మోహన్ రాయ్ లాంటి అట్లాంటి పెద్దల పుస్తకాలు ఉంటాయి. రవీంద్రనాథ్ ఠాగూర్ లాంటి వాళ్ళ జీవిత చరిత్ర చదవచ్చు. వాళ్ళ అన్ని బుక్స్ ఉంటాయి కదా మన దగ్గర. అట్లాంటి వాళ్ళ పెద్ద పెద్ద గ్రంథాలయం అంటే ఒక దేవాలయం. గతంలో ఆ దేవాలయం లాంటి గ్రంథాలయం ద్వారా ఎంతో మంది మేధావులు ఆనాడు ఎక్కడ కూడా పుస్తకాలు అవైలబుల్ లేకున్నా, స్టడీ మెటీరియల్ లేకున్నా గ్రంథాలయాలకు పోయి కష్టపడి చదివి ఎంతో మంది మేధావులైన ఎంతో మంది ఐఏఎస్ ఐపీఎస్లు కూడా ఆ గ్రంథాలను వాడుకొని, ఆ దేవాలయాన్ని వాడుకొని ఉన్నత స్థాయికి వచ్చినటువంటి గొప్ప మేధావులు అందించినటువంటి ఆ గ్రంథాలయాలను మరి రాను రాను ఏదైతే కంప్యూటర్ యుగం, సెల్ యుగం వచ్చిన తర్వాత వాటిని చదవడం కానీ ఆ అలవాటు మర్చిపోయారు. ఇప్పుడే సోదరు చెప్పిండు అభిజిత్ గారు, చీన చొక్కైనా సరే కానీ ఒక పుస్తకం కొనుక్కోవాలని చెప్పి. అంటే ఆ పుస్తకం పఠనం వల్ల ఎంత మేధాశక్తి పెరుగుతుందో తమ్ముడు చెప్పిండు. కాబట్టి ఈరోజు కూడా యువత పుస్తకాలు చదవడం బాగా నేర్చుకోవాలి. ఈ సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత యువత చాలా ఈ చదువు మర్చిపోయి, పుస్తకాలను మర్చిపోయి అసలు గ్రంథాలయం ఉందనే సంగతి కూడా చాలా మంది యువకులు తెలుస్తలేదు. మరి ఈ టెక్నాలజీ పెరిగినా కానీ ఆ సెల్ రంగంలో ఎలాగ చిన్నారులు చేస్తుంటే చూసినాం. ఆ నృత్యాల్లో ఎంత మంచిందో అంత చెడు ఉంది. మరి మనం మంచినే స్వీకరించి ఆ చెడును దూరం పెట్టాలి. గ్రంథాలయాలకు ఇంకా కూడా యువకులు కానీ కోచింగ్ పోయే వాళ్ళు అన్ని రకాల ఈ ప్రభుత్వం గ్రంథాలయాల్లో మీకు స్టడీ మెటీరియల్ అందుబాటులో వస్తుంది. దాన్ని వాడుకోవాల్సిన బాధ్యత మన యువత మీద ఉంది. కాబట్టి నిజంగా